హాయ్ హలో అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక ఈ వీడియోకి వచ్చేసి ఎస్ఐ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతారు. అనయ్య ప్రెస్కి వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడుగుతారు. గతంలో 230 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా జాబు రాలేనటువంటి పరిస్థితుల్లో మనం చూసాం అనమాట. సో ఈసారి ఎవరైతే 260 మార్కులు టార్గెట్తో మీరైతే చదవాలన్నమాట. ఒక 2-3 మార్క్స్ అటు ఇటు అయినప్పటికీ కానీ, ఒకవేళ 2-3 మార్కులు అటు ఇటు అయినా కానీ, అటు ఏరా కానీ ఏఆర్ ఆర్ఎస్ఐ కానీ, లేదంటే టీఎస్ఎస్పి లేదా ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్పికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎల్ కానీ, ఇంకా వేరే ఏదైనటువంటి ఆర్ఎస్ఎల్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక 260 మార్క్స్ దాకా మనం పెట్టుకుని చదివినట్లయితే మనకి ఖచ్చితంగా సివిల్ ఎస్ఏ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. 2 పేపర్లో మీరు ఈక్వల్ చేసుకుంటారా, లేకపోతే ఒక పేపర్ ఎక్కువ వచ్చి ఒక పేపర్ తక్కువ వస్తుందనే తెలియదు. కానీ ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒక 130 అబోవ్ మార్క్స్ రావాలి, 130+ అనమాట. అదేవిధంగా ఏదైతే జిఎస్ ఉందో జిఎస్ నుంచి కూడా ఒక 130+ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. మీకు అందరికీ తెలుసు ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అవ్వాలి, అదేవిధంగా తెలుగు అనేది కూడా క్వాలిఫై అవ్వాలంట. ఆ 2 పేపర్స్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఈ 3rd పేపర్ 4th పేపర్ అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ కూడా ఎప్పుడు కూడా మీ టార్గెట్ ఎప్పుడు సిలబస్ని ఎదురుపెట్టుకుని ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని టయాన్ని కేటాయించుకుంటూ మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా 260 మార్కులకు రీచ్ అవుతుందా లేదా, మీరు టెస్టులు రాసేటప్పుడు కానీ ఓల్డ్ పేపర్స్ చూసేటప్పుడు కానీ మాక్ టెస్టులు రాసేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ మనం మార్కులు తగ్గుతున్నాయి, అసలు మనం అటెంప్ట్ చేస్తే ఒక టెస్ట్ నుంచి ఎన్ని మార్కులు మనకు వస్తున్నాయి, దగ్గరగా ఒక 280, 250, 240 అలాగ వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్లోకి అయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఒక 260 రీచ్ అవ్వాలండి. 260 మార్కులు రీచ్ అయినప్పుడు మాత్రమే మనకి హోప్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 260 మార్కులు పెట్టుకోకుండా నాకు వస్తుందంటే చెప్పలేం. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి ఇందులోనూ. ఓపెన్ కోటా అని చెప్పేసి, స్పోర్ట్స్ కోటా, లేకపోతే మహిళా కోటాలో లేదా రిజర్వేషన్ సంబంధించి అన్ని పోగా ఖచ్చితంగా మనం పోస్ట్ కొట్టాలి అని అనుకున్నప్పుడు అటువంటి ప్రిపరేషన్ మాత్రమే చేయాలి. ఖచ్చితంగా 260 రావాలంటే మీరు ఆ టార్గెట్ పెట్టుకుని ప్రిపరేషన్ చేసినప్పుడు మాత్రమే హోప్స్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయని మాత్రమే నేను చెప్పగలను. ప్రస్తుతం చూస్తున్నటువంటి కాంపిటీషన్లో ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కాబట్టి హెవీ కాంపిటీషన్ అనేది ఎస్ఐకి ఉంటుంది అనమాట. ఎస్ఐలో ఎక్కువ మనకి రన్నింగ్లో పోయినా లేకపోతే ప్రిలిమ్స్లో పోయినప్పుడు కూడా ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎలా లేదన్నా ఒక 50-60 వేల మంది రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధమైనటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. పోస్టింగ్స్ వస్తే ఒక 418 పోస్టులు లేదా 430 పోస్టులు ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో మీరు 2 రాష్ట్రాల్లో నుంచి మన వీడియోస్ వస్తున్నారు కాబట్టి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఇంకా లేదు నేను పక్కాగా కాకి యూనిఫామ్ వేసుకోవాలి, డబుల్ స్టార్లు వేసుకోవాలి, 2 స్టార్లు వేసుకుని మంచి పవర్ఫుల్గా నేను ఉద్యోగం సాధించాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ చేయక తప్పదు. దానికోసం మీరు ఖచ్చితంగా ఒక 8 అవర్స్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ గతంలో వచ్చినటువంటి కట్-ఆఫ్ మార్క్స్ కూడా మీరు ఒకసారి పోల్చి చూసుకోండి. గతంలో వచ్చినటువంటి కట్-ఆఫ్ మార్క్స్ మీరు పోల్చి చూసుకున్నప్పటికీ కూడా 260 అంటే చాలా ఎక్కువ కదా అని చెప్పేసి అన్నాను. 260 అంటే మరి చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా కటాప్లు పేపర్ని బట్టి ఉంటాయండి. పేపర్ ఈజీగా ఉందనుకో కటాప్లు అనేవి పెరిగిపోతుంటాయి. అదే పేపర్ టఫ్గా ఉందనుకో ఒకవేళ మనకి 245, 260 లేదా 250 ఆ విధంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో పేపర్ అనేది ఎప్పుడు కూడా కటాప్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పేపర్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈజీగా ఉంటే కటాప్ పెరుగుద్ది, కొంచెం కఠినంగా తరంగా ఉందనుకోండి ఎగ్జామ్ కటాప్లు అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరైతే టార్గెట్ అనేది ఒక 260 పెట్టుకున్నట్లయితే పక్కాగా 100% జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మీరు ఎస్ఐ కావాలి అని గోల్ పెట్టుకునేటప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ అయినా లేదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఎస్ఐ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక 260 పెట్టుకుని టార్గెట్ మనం ప్రిపరేషన్ చేయగలిగితే అటు 2 పేపర్స్లోనూ అటు 3rd పేపర్ 4th పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవన్నీ చూసుకుంటూనే ఒకవేళ సివిల్ ఎస్ఐ మిస్ అయింది అనుకోండి, సివిల్ ఎస్ఐ మిస్ అయినా అటు ఏఆర్ కానీ టీఎస్ఎస్పి కానీ ఏపీఎస్పికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎల్ రావాలి అంటే గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రౌండ్లో కూడా మీకు ఒక 70+ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం హోప్స్ అనేవి పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. సో ఇటు గ్రౌండ్ని నిర్లక్ష్యం చేయొద్దు, అటు మెయిన్ ఎగ్జామ్స్ కూడా దేనిని కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మంచి స్టాండర్డ్ బుక్స్ చూసుకోండి. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది చేస్తూనే నిరంతరం మీరు
దాని మీద దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఒక 260 మార్క్స్ వస్తే పక్కాగా జాబ్ వస్తుందని నేనైతే చెప్పక తప్పట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.